నమస్తే. కన్సల్టెన్సీ పేరు మీద భారీ కుంభకోణం అయితే బయటకు వచ్చింది. బేగంపేట్ సప్తగిరి కాంప్లెక్స్లో 3వ ఫ్లోర్లో ఉన్నటువంటి ఫ్లయింగ్ బోర్డర్స్ అనే ఒక కన్సల్టెన్సీ సంస్థ భారీ కుంభకోణం నుంచి కూడా బయటకు వచ్చిన సందర్భం కూడా మనం చూస్తూనే ఉన్నాం. దాదాపు ఒక్కొక్కరు 4 లక్షల నుంచి 5 లక్షల పై చిలుకు డబ్బులే పెట్టి మోసపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందులో ఉన్నటువంటి వ్యక్తి ముసునూరు సౌజన్య అనేటువంటి వ్యక్తి నమ్మించి మోసం చేసింది. దాదాపు 3 ప్లేసెస్లో ఉన్నటువంటి వైజాగ్, విజయవాడ, హైదరాబాద్లో ఉన్నటువంటి కన్సల్టెన్సీలో కుంభకోణం కూడా బయటకు వచ్చింది. ఇక్కడ అందరూ కూడా బాధితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా దగ్గర నుంచి 4 నుంచి 5 లక్షల దాకా కూడా వసూలు చేసింది. మమ్మల్ని అందరినీ కూడా ప్రేరేపించి నమ్మదగే విషయాలు చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఈ ముగ్గులోకి దింపిందని చెప్పి కూడా వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ వాళ్ళందరూ కూడా బాధితులు ఉన్నారు. వాళ్ళ కొడుకులు, వాళ్ళ సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా అక్కడ జాబ్స్ ఇప్పించి వాళ్ళందరినీ కూడా అక్కడ విదేశాలలో సెటిల్ చేస్తా అని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా మోసం చేసింది అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ యుఎస్ పోదాం లేకపోతే విదేశాలకు పోదాం అనుకున్నటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం మాట్లాడింది, ఏం చెప్పి వీళ్ళందరూ నమ్మించింది అనే దానిపై కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, అసలు ఏం జరిగింది? ఫ్లయింగ్ బోర్డర్స్ అనే ఒక విదేశీ కన్సల్టెన్సీకి పోయారు. అక్కడ పైసలు కూడా ముస్లిం సౌజన్య చెప్పిన విధంగా ఇంతకు ముందు కూడా డబ్బులు కట్టండి, ఈ విధంగా కట్టండి, విదేశాలలో కూడా మీకు వర్క్ చేపిస్తా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే అసలు ఏం చెప్పింది, ఏం జరిగింది అక్కడ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా బాగా అడ్వర్టైజ్మెంట్లు వేయటం, నమ్మదగ్గ విషయాలు చెప్పటం, దానికి మేము అట్రాక్ట్ అయిపోయి ఆఫీస్లో ఎత్తుక్కుంటూ వచ్చాం. ఈ బేగంపేట దాంట్లో వస్తే అక్కడికి వచ్చిన తర్వాత ఆమె కలిసిన తర్వాత ఆమె చెప్పింది ఏంటంటే, మేము ఖచ్చితంగా పంపిస్తాము, ఇంటర్వ్యూస్ ఉంటాయి, కండక్ట్ చేసుకోవాలి, మేము ప్రాక్టీస్ చేపిస్తాం మీ బాబుని, ఖచ్చితంగా సెమీ స్కిల్స్ కింద మిమ్మల్ని పంపిస్తామని చెప్పి నమ్మబలికింది. దానికి 6,50,000 రూపాయలు మాట్లాడుకుంది. దాంట్లో 4 లక్షల ముందు ఇవ్వమన్నది. 4 లక్షల ముందు కట్టాము. దానికి సంబంధించిన రిసిప్ట్లు ఇచ్చిన తర్వాత ఎట్ ఏ టైం 4 lakhs కట్టాలని చెప్పిందా? ఎట్ ఏ టైం 4 lakhs కట్టాలి. 4 lakhs కట్టందే ప్రాసెసే చేయమని చెప్పింది. సరే, నేను నా భార్య బంగారం ఏదైతుందో అదంతా బ్యాంకులో పెట్టి 4 లక్షలు తీసుకొచ్చి కట్టి ఆమెకు ముట్ట చెప్పాను. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా చేసాం. క్యాష్ రూపాయలు ఇవ్వాల. ఇచ్చిన తర్వాత 3 నెలలు అయింది, 4 నెలలు అయింది. అక్కడ నుంచి ఏం ఆన్సర్ రావట్లేదు. మేము అడిగితే ఇంటర్వ్యూ పెడతామన్నారు. ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. చేసిన తర్వాత ఆన్సర్ లేదు. తర్వాత చూస్తే పేపర్లో వచ్చింది, ఆంధ్రాలో, ఈనాడులో ఇట్లా క్లోజ్ అయిపోయింది, కంప్యూటర్స్ అని సీజ్ చేశారు, ఇదంతా ఫ్రాడ్ అని చెప్పి తెలిసింది. అప్పుడు మేము వచ్చి అడిగితే ఆమె రెక్లెస్గా సమాధానం చెప్పడం, పట్టించుకోకుండా పోవటం, అట్లా చేసి శనివారం వచ్చి షెటిల్ చేస్తానని చెప్పడం వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇంకా ఇంతవరకు ఫోన్లు ఎత్తలేదు. ఆఫీసులో అంతా ఫోన్ అబ్స్ట్రాక్ట్లో ఉండిపోయారు. ఎవరు కూడా సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేదు. ఇది జరిగింది. ఒకవేళ ఆమె దగ్గరికి మీరు డైరెక్ట్ గా వెళ్ళి కన్సల్ట్ అయ్యే ఈ పైసలు కట్టారా, లేకపోతే ఆన్లైన్ నుంచి ఫోన్ చేసి మీరు కన్సల్ట్ అయ్యారా? ఆమె డైరెక్ట్ కలిసి 2 పర్యాయాలు కలిసి ఆమె చెప్పి నమ్మిన తర్వాతనే మేము డబ్బులు కట్టాం. దానికి సంబంధించిన రిసిప్ట్లు కూడా ఆమె ద్వారా, ఆఫీస్ ద్వారానే ఇప్పించింది. బ్యాక్గ్రౌండ్ ఏమైనా చెక్ చేశారా మీరు? ఆ బ్యాక్గ్రౌండ్ అంటే నేను వైజాగ్లో పెట్టానండి. 4 years అయిపోయింది. ఎంతమందిని పంపించినా? నేను 150 members దాన్ని నేను పంపించాను. మీరు కావాలంటే కాల్లో మాట్లాడచ్చు, నేను మాట్లాడుతుంటా అని చెప్పి మాకు కొన్ని వీడియో కాల్ మాట్లాడిచ్చినట్టు యూట్యూబ్లో చూపించింది. ఇక వాళ్ళు మాట్లాడుతున్నారు. 6 లక్షల ప్యాకేజీ, 8 లక్షల ప్యాకేజీ ఆమె టెలికాస్ట్ చేసింది. ఆమె టెలికాస్ట్ చేసి చెప్పింది. దాని తర్వాత మేము వైజాగ్లో పెట్టాం. 4 years అయింది. తర్వాత విజయవాడ మెయిన్ ఆఫీస్ మాది అని చెప్పి నమ్ము పలికిన తర్వాత హైదరాబాద్లో పెట్టాం. 1 year అయింది ఇప్పటికి అని చెప్పి నమ్ముతూ చెప్పింది. అంటే ఈ పేమెంట్స్ ఇవి మీయేనా? మాయేనా. ఎవరు? కోచర్ల చందు, నా కొడుకు అండి. ఇగో ఇవన్నీ వాళ్ళు కట్టిన పైసలు, ఫ్లయింగ్ బోర్డర్స్ కట్టిన పైసలు ఇవన్నీ విత్ వాళ్ళందరూ కూడా సైన్స్, ఇక్కడ స్టాంప్స్, ఇవన్నీ పైసలు వాళ్ళు కట్టినవి. 50,000 ఒకటి, 50,000, 40,000 ఇవి వాళ్ళు బ్యాంక్లో బంగారం పెట్టి తెచ్చుకున్నటువంటి పైసలు. వాళ్ళ కొడుకు జీవితం బాగుండాలి, నా కొడుకు జీవితం బాగుండాలి అని చెప్పి వీళ్ళు వాళ్ళ మదర్ దగ్గర ఉన్న బంగారం అంతా తాకట్టు పెట్టి తెచ్చుకున్న డబ్బులన్నీ తీసుకొచ్చి కన్సల్టెన్సీలో పెట్టింది వాళ్ళ మమ్మీ. ఎందుకంటే నా కొడుకు జీవితం బాగుంటే నేను కూడా బాగుంటా అని చెప్పి వాళ్ళని నమ్మి బ్యాంక్లో పైసలు పెట్టి తీసుకొచ్చింది. దాదాపు మీరు ఎన్ని లక్షలు దాకా కట్టారు? 4 లక్షలు. 4 లక్షలు కట్టినాం. 4 లక్షలు ఆన్లైన్. ఎప్పుడన్నా మీ అబ్బాయితో ఏమైనా మాట్లాడిందా? మాట్లాడింది. నాతో కూడా మాట్లాడేది. ఎట్లా ఆమె డైరెక్ట్ ఫోన్ నెంబర్ ఏది ఎవరికి 2 నెంబర్లు ఉంటాయి. యాపిల్ ఫోన్ ఉంటుంది, ఒకటి సామ్సంగ్ ఉంటుంది. నెంబర్లు ఏమంటే అస్సలు ఇవ్వదు. ఎందుకు ఇవ్వరు మేడం, నెంబర్లు ఇవ్వచ్చు కంటే. లేదండి నాకు కాల్స్ ఎక్కువైపోతాయి, మీరు ఏమనుకోబాకండి, అలానే మీరు నమ్మకుండా ఏం లేదు కదా, మీకు కాల్ తీసుకుంటారు మా వాళ్ళు అని చెప్పి నమ్మించేది. నెంబర్ కాల్ తీసుకుంటుంది. వాళ్ళ ఆఫీసులతో కాల్ చేయించుకొని డైరెక్ట్గా ఆ నెంబర్ మాకు ఎప్పుడు ఇదు, ఎవరికి ఇది. ఇప్పుడు మీరు ఆఫీస్ పోయి చూసారా? ఆఫీస్ పోయి చూస్తే బోనాలు కానీ ఆల్రెడీ పోయిన మండే పెట్టారు. మళ్ళీ ఈ రోజు కూడా క్లోజ్ చేసే ఉంది. కాంప్లెక్స్ ఓనర్ వచ్చి 3 నెలల నుంచి రెంట్ కట్టట్లేదు, ఆల్రెడీ క్లోజ్ అండి ఇది
అని చెప్పేసి వెళ్ళిపోయాడు. మేము ఆమె కోసం చూస్తున్నా, రెంట్ ఇవ్వలేదు, ఆమె క్లోజ్ చేసుకుందామని చెప్పింది. ఓకే, కన్సల్టెన్సీకి వెళ్ళినటువంటి వ్యక్తి బాధ్యతుడు మనోడు. ఇదే పైసలని 4 లక్షల దాకా కట్టిండు. వాళ్ళ నాన్న ఇప్పటిదాకా మాట్లాడి, అబ్బాయితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, మీతో ఏం మాట్లాడింది, ఏ విధంగా మిమ్మల్ని ఫారెన్ పంపిస్తా అని చెప్పింది, ఎక్కడ జాబ్ ఇప్పిస్తా అని చెప్పింది? యాక్చువల్లీ లక్సంబర్గ్కి ప్లాన్ ఉండే, లక్సంబర్గ్ లేదు నెదర్లాండ్స్ ఉందని చెప్పేసి నెదర్లాండ్స్ పెడదామని చెప్పి ఫస్ట్ 12 lakhs అడిగింది. 12 lakhs అడిగితే ఇంత నెగోషియేషన్ చేసి 6 lakhsకి తీసుకొచ్చినాం. 4 lakhs ఇక్కడ కట్టాలి, 2 lakhs అక్కడికి వెళ్ళిన తర్వాత 50% శాలరీలోంచి మీరు పే చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పింది. దాని తర్వాత ఒక 1 month పోయిన తర్వాత మొన్న జూన్ 25కి ఇంటర్వ్యూ ఒకటి షెడ్యూల్ అయింది. దాని తర్వాత 10 days గ్యాప్ పడుతుంది. అంటే ప్రతి ఒక్క ప్రాసెస్కి 10 days గ్యాప్ తీసుకుంటుంది. 10 days తీసుకొని రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి అప్పటి నుంచి వచ్చినాయి మెయిల్స్ వచ్చాయి. అంటే ఈ టైంకి ఈ టైంకి ఇంటర్వ్యూ ఉంటుంది, ఇది క్వశ్చనరీ, ఇది ప్రిపేర్ అవ్వండి అని చెప్పి ప్రిపరేషన్స్ అవన్నీ ఇచ్చింది. దాని తర్వాత ప్రిపేర్ అయ్యి మేము ఇంటర్వ్యూ అటెండ్ అయినాం. అది కూడా వీడియో కాల్ కాదు, వాయిస్ కాలే చేశారు వాళ్ళు. అంటే మీట్స్ లో మీరు పెట్టారు, ఒక ఇంటర్వ్యూ అయింది, ఇంటర్వ్యూ పెట్టిరు. అది ఒకటే సార్. ఎన్ని రోజులు అంటే పైసలు కట్టిన ఎన్ని రోజుల తర్వాత ఇంటర్వ్యూ అటెంప్ట్ చేశారు? 2 months అయింది. 2 months. 2 months అంటే అంతసేపు వీళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవడం, అంటే లైక్ ఏంటి, వాళ్ళు మనకి ప్రొఫైల్ అటు పంపిస్తారు కదా, ఆ ప్రొఫైల్ వాళ్ళు రిప్లై బ్యాక్ ఇవ్వడానికి 15 days పడుతుంది, 10 days పడుతుంది అని చెప్పి లాక్కుంటూ వచ్చారు. సో మేము అక్కడ నుంచి కమ్యూనికేషన్ కదా, సో మనకి డే అయితే వాళ్ళకి నైట్ అవుతుంది. సో టైం జోన్ డిఫరెన్స్ కూడా ఉంది కదా, టైం పడుతుంది కదా. హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి నమ్మించి ఇట్లా చేశారు. అయితే ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారు. మీరు మీ బాబేనా? మా అబ్బాయి అండి. మా అబ్బాయి 6 లక్షలు కట్టామండి. 6 లక్షలు కట్టాం. 6 లక్షలు. మా ఇద్దరు అబ్బాయిలు కలిపి 3 కాడికి 6 లక్షలు కట్టాం. 3 లాగా 6 లక్షలు. 6 లక్షలు కట్టాం. మీ అబ్బాయి ఎక్కడ ఉంది? తీసుకురాలా. మామూలుగా ముందు విజయవాడ మాది, మేము కట్టింది విజయవాడలో. ఓకే, విజయవాడ బ్రాంచ్ ఆపేసాం. హైదరాబాద్ రండి, హైదరాబాద్లోన లొకేషన్ పెడతా అని చెప్పంటే లొకేషన్ పెట్టారు. ఆ లొకేషన్ పెట్టగానే లొకేషన్ కాడికి వెళ్ళాం. వెళ్ళేపాటికి మూసేస్తుంది. అందరిని అడిగి కిందకి వెళ్ళి అడిగితాను, వాళ్ళు 3 నెలల నుంచి రెంట్ కట్టలేదండి, మేము వాళ్ళు అదే మూసేస్తున్నామని లెటర్ కూడా పెట్టారు, మూసేస్తున్నాం అన్నారు. ఒక్కసారి మేడం కలిసారా మీరు? మేడం ఫస్ట్ డబ్బులు కావాల్సి ఎప్పుడు మాత్రం కలిసాం. డబ్బులు కావాల్సిన అప్పుడు మాత్రమే. ఆ తర్వాత ఇక ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదు. ఓసారి విజయవాడ వెళ్తే ఏంది సార్ ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదు అంటే, లేదండి మేము పనుల మీద ఉంటాము అది ఇది అన్నారు. సరే కొద్దిగా మాకు టెన్షన్గా ఉంటుంది కదా, మీరు ఫోన్ లిఫ్ట్ చేయండి అన్నాం. తర్వాత మేము వచ్చిన తర్వాత అప్పుడప్పుడు ఏదో మీకు ఇంటర్వ్యూ అని చెప్పి మాకు కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. మీకు ఎప్పుడు తెలిసింది నేను డబ్బు మోసపోయినా ఇందులో ఈ కన్సల్టెన్సీ ఫ్రాడ్ కన్సల్టెన్సీ అని చెప్పి మీకు ఎప్పుడు తెలిసింది? మాకు తెలిసి గట్టిగా ఇప్పుడు 15 రోజులు అవుతుంది గట్టిగా. ఏ విధంగా తెలిసింది? అంటే విజయవాడ వెళ్తే విజయవాడ చెట్లు గిట్లు అన్ని ఎండిపోయింది. మా వాడు చూసి ఏంది నీళ్లు కూడా పోయట్లేదు, తాళాలు వేసి ఉన్నాయి ఏందని కంగారు పడ్డాడు. కంగారు పడంగానే కిందకు వచ్చి అడిగిదని ఎవరేం చెప్పట్లా. తర్వాత వాళ్ళకి నెంబర్లు ఎతికి ఫోన్ చేస్తే మేము ఆ బ్రాంచ్ మూసేసామండి, మీరు హైదరాబాద్ రండి, లొకేషన్ పెడుతున్నాను అంది. సరే అని చెప్పి సస్తా బతుకుతా వచ్చాం. ఏదో చిన్న ఇల్లు కొనుక్కుందామని చెప్పి దాచుకున్న డబ్బులు, ఆ పిల్లలు ఏమన్నా బాగుంటే వాళ్ళు రేపు పొద్దున బాగా చూస్తారని ఆ ఇంటో అది అని మొత్తం తాగడ పెట్టుకొని అది తెచ్చి 6 లక్షలు పెట్టాం. మీరేం చేస్తారు? మేము పూల వ్యాపారం చేస్తామండి, పూలు అమ్ముతాం, బొట్ట పూలు అమ్ముకుంటాం అంటాం. ఇక ఆ దెబ్బతోటి ముందు ఇంటికాడ ఈ విషయం చెప్పాలన్నా కూడా మాకు టెన్షన్ ఎక్కువైపోయింది. అంటే వాళ్ళు బ్రాంచ్ ఎత్తేసారు కానీ హైదరాబాద్లో ఉంది, భయం ఏం లేదులే అని చెప్పుకొచ్చా. తీరా చూస్తే ఇక్కడ అసలు తాళాలు వేసి ఉంది. కంగారు ఈ విషయం చెప్తే ఇంటికాడ ముందు వాళ్ళకి లేనిపోయిన రోగాలన్నీ బయట పెట్టుకుంటారు, ఇక భయం వేసేసి. ఈ చంద్రన్న కాలనీలోనే ఇల్లు చూసాంరా, అది ఒక 4 లక్షలకు వచ్చేసి అది ఇది అన్నారు. దేనికిలే మనం వీళ్ళిద్దరికి కలిపి లైఫ్ బాగుంది అనుకో, మనకు భవిష్యత్తుకి బాగుంటుంది, అలాంటి ఈ నెక్స్ట్ తరంలో బాగుంటుందని చెప్పని బలవంతంగా ఆపి 2 లక్షలు బయట తెచ్చాం. దాచుకున్న డబ్బులు మొత్తం తీసుకొచ్చి 4 రూపాయలు వడ్డీ కాడికి 2 లక్షలు తీసుకొచ్చాం. దాచుకున్న డబ్బులు తీసుకెళ్ళి మొత్తం కలిపి ఆ చేతిలో పెట్టాం. అసలు ఇంతవరకు మాట్లాడాం. బయటకు వచ్చి ఒక మాట అయ్యా ఏం లేదని ఒక మాట చెప్పట్లా. పోనీ మాకు ముందు పోలీసులు అంటే మాకు ఇప్పుడే తెలిసింది. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అన్నయ్య ద్వారాగా కొద్దిగా అన్నయ్య వచ్చి అయ్యా రా నేను మాట్లాడిస్తానని చెప్పి కొద్దిగా ఆయన తోడయ్యి
మిగతా వాళ్ళు చిన్న చిన్నగా తోడయ్యి లేకపోతే మాకు దిక్కు లేదు ఏమీ లేదు. తిరిగి ఇంటికి వెళ్ళబోతున్నాము. వీళ్ళు వచ్చి ఏందయ్యా మీ ప్రాబ్లం అంటే ఇలా జరిగిందంటే రా అని చెప్పి బండి ఎక్కించుకొని నేను మాట్లాడతానండి అని చెప్పని తీసుకొచ్చారు వీళ్ళందరూ. మాకైతే ఏమీ తెలియదు. దయచేసి అమ్మ నువ్వు ఏడున్నావు తెల్ల మాకు మేలు చేసి పెట్టి తెల్ల మాకు ఇచ్చినా చాలు, ఏమన్నా తగ్గించి ఇచ్చినా సరే నీకు దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతాం అన్నా. మీరెవరున్నారు? మీ బాబా కట్టారు? మేము 5 లక్షలు కట్టామండి. సుమన్ టీవీలో చూసి ఇన్స్పిరేషన్ అయ్యి మేము మేడం గారిని కలవడం జరిగింది, సౌజన్య మేడం గారిని. వారు ఫోన్ చేసి వాళ్ళ స్టాఫ్ వాళ్ళు రమ్మని చెప్తారు. సప్తగిరి టవర్కి వచ్చాము. అక్కడ వచ్చి మేడం గారితో మాట్లాడిన తర్వాత మొత్తం 15 లక్షలు అవుతుందండి, ఇప్పుడు 5 లక్షలు కట్టాలి మీరు కంపల్సరీ అని చెప్పారు. 5 లక్షలు కట్టాము మేము. కట్టిన తర్వాత 3 months వరకు అసలు వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేరు. మళ్ళీ ఒకసారి మేము వచ్చాము ఆఫీస్కి. వచ్చిన తర్వాత స్టాఫ్ అన్నారు, సార్ మేడం గారు లేరు, బయటకి లబ్రాడర్ వెళ్ళారు, మేడం గారు వచ్చిన తర్వాత మేము కల్పిస్తామని చెప్పారు. మేడం గారితో మాట్లాడిన తర్వాత నేను వెళ్ళానని చెప్పాను. వాళ్ళు కాలు మాట్లాడిచ్చారు మేడం గారితో, సార్ నెక్స్ట్ వీక్ రండి నేను కలుస్తాను మీకు అని చెప్పారు. వచ్చాము. నేను ఇప్పుడు డబ్బులు కట్టి 9 నెలలు 10 నెలలు అవుతుంది సార్. 5 లక్షలు కట్టి ఎక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చాము, మేము చిన్న రైతులం కాబట్టి 5 లక్షలు కట్టామండి. అవును. అంటే యూట్యూబ్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో వచ్చిందని చెప్పి నమ్మి అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చారా మీరు? సుమన్ టీవీ ద్వారానే వచ్చామండి మేము. సుమన్ టీవీ ద్వారానే వచ్చాం. సుమన్ టీవీ ఎంత నిజమైన టీవో ఇప్పుడు తెలిసిపోయిందండి మాకు. సుమన్ టీవీ ద్వారానే వచ్చాం. దయచేసి సుమన్ టీవీ యాజమాన్యం కూడా గుర్తించి ఇటువంటి వారిపైన ఎటువంటి ఇంటర్వ్యూ తీసుకోకుండా వీళ్ళపై కఠిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. దయచేసి ఇవన్నీ మీరు కట్టిన బ్యాంక్ పేపర్స్, ఈ బ్యాంక్ పేపర్స్ ఆ మేడం గారికి ఈ అకౌంట్ నెంబర్ కు ట్రాన్స్ఫర్ చేసాం డబ్బులు. ఎంత? 4,50,000 ఒకసారి ఇచ్చాం, 50,000 ఒకసారి ఇచ్చాం. దాని కూడా రిసిప్ట్ ఉంది. ఇదేంటిది? అగ్రిమెంట్ పేపర్ అండి. ఇది అగ్రిమెంట్ పేపర్. అగ్రిమెంట్ పేపర్ 5 లక్షలు. అగ్రిమెంట్ పేపరు 5 లక్షల రూపాయలు. ఆమె చేసింది ఈ అగ్రిమెంట్? ఆమె మేడం సంతకం ఉంది లాస్ట్. ఓకే. దాదాపు వీళ్ళందరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర దాదాపు 5 లక్షల దాకా 5 లక్షల దాకా వసూలు చేసింది ప్రతి ఒక్కరి దగ్గర. 5 లక్షలు 4 లక్షలు అనేది మినిమం. మాక్సిమం 5 లక్షల నుంచి 6 లక్షల దాకా. ఒకసారి 50,000 రూపాయలు, 4,50,000కి ఒకసారి 50,000 ఒకసారి, మొత్తం 5 లక్షలు వసూలు చేసింది. అంటే వీళ్ళు గ్రహించలేకపోయారు. వాళ్ళందరికీ కూడా మంచి మంచి మాటలు చెప్పి ఎక్కడో ఫారెన్ లో ఉన్న వాళ్ళతో వీడియో కాల్ చేపించి మాట్లాడించి ఈ విధంగా చేసింది. మరి ఒక టీవీ ఛానల్లో చూసి ఈ విధంగా ఇన్స్పైర్ అయ్యి వీళ్ళందరూ వచ్చారంటే ఆ టీవీ ఛానల్ కూడా కొన్ని అబ్జర్వ్ చేయాలి. మనల్ని నమ్మి ఎవరన్నా వస్తున్నారు, అలాంటి వాళ్ళ దగ్గర మనం పైసలు తీసుకొని ఇంటర్వ్యూ చేసి ఇవన్నీ చేస్తే ఈ విధమైనటువంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది వాళ్ళందరూ కూడా. మీరేం చేయాలి? నేను కూడా అంతే. నా పేరు నరేష్. నేను కూడా May 1st 4 lakhs పే చేశాను. నేను కూడా సేమ్ సుమన్ టీవీలో చూసి, యూట్యూబ్లో చూసి, ఇన్స్టాగ్రామ్లో చూసి అప్రోచ్ అయ్యాను. మేడం ఏం చెప్పారంటే మేము యూరోప్లో 4 countries మేము చేస్తున్నాము, ఐర్లాండ్, లగ్జంబర్గ్, నెదర్లాండ్, ఇంకొక కంట్రీ చెప్పారు. అయితే వీళ్ళు ఏం చెప్పారనంటే మీకు 3 types ఆఫ్ జాబ్స్ ఉంటాయి, స్కిల్డ్, సెమీ స్కిల్డ్, నాన్ స్కిల్డ్ అని చెప్పేసి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అమౌంట్ చెప్పారు. సెమీ స్కిల్డ్ అయితేనేమో 12 lakhs, అన్స్కిల్డ్ అయితేనేమో 8 lakhs అని చెప్పారు. మినిమం ఎప్పుడు కూడా మరి మేము పేమెంట్ ఇప్పుడు చేయం మేడం, మాకు తర్వాత వీసా వచ్చిన తర్వాత మేము పేమెంట్ చేస్తామంటే కూడా లేదు, మీరు ఎప్పుడైతే మినిమం 4 lakhs పే చేస్తారో దాని తర్వాతనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. నేను 2 months అయింది అమౌంట్ పే చేసి. జాబ్కే 2 months అయింది అమౌంట్ పే చేసి. కానీ ఇప్పటివరకు ఇంటర్వ్యూ షెడ్యూల్ కాలేదు. నేను మొన్న ఫ్రైడే రోజు వెళ్తే మీకు ఒక నెక్స్ట్ వీక్లో ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిపోతుందని చెప్పారు. మళ్ళీ ఒక సాటర్డే వెళ్తే బోనాల్ ఫెస్టివల్ అని చెప్పేసి క్లోజ్ చేస్తుంది. అంటే మిమ్మల్ని ఏ విధంగా నమ్మించారు వాళ్ళు? అంటే మా దగ్గర ఖచ్చితంగా ఇక్కడ నుంచి జాబ్ చేసే వాళ్ళందరూ చాలా మంది వెళ్ళారు అని చెప్పి మీకు చెప్పే ఉంటారు కదా, అంటే ఏ విధంగా నమ్మించారు మిమ్మల్ని? ఫేక్ ఆఫర్ లెటర్స్ చూపించారు, మెయిల్స్ చూపించారు, అఫీషియల్గా మెయిల్స్ కూడా పెట్టారు. దానివల్ల నేను ఏమనుకున్నానంటే ఆఫర్ లెటర్ చూపించారు, వీడియో కాల్ కూడా చేసి చూపించారు. వీళ్ళు అంటే వాళ్ళని మాకు తెలియదు కదా, అట్లా దానివల్ల మేము అమౌంట్ పే చేయాల్సి వచ్చింది. అంటే మిమ్మల్ని ఒక్కసారైనా వాళ్ళు కలిసారా? మేడంని కలిశాను, ఆల్రెడీ మాట్లాడాను. 1 time మాత్రమే అమౌంట్ పే చేసేటప్పుడు కలిసిందనంటే ఇప్పటి వరకు ఆమె ఎప్పుడు కూడా కలవలేదు. మొబైల్ నెంబర్ అడిగి 4 days నుండి కూడా నేను అడుగుతున్నాను, ఎండితో మాట్లాడాలి,
ఒకసారి కాల్ చెప్పియండి అని అంటే కాన్ఫరెన్స్ కాల్ పెడతాను అన్న లాస్ట్ 1 వీక్ నుండి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పటివరకు కూడా ఏం జరగలేదు. ఈరోజు మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్ళేసరికి వీళ్ళందరూ ఉన్నారు. ఓకే, పోలీస్ స్టేషన్లో ఏం చెప్పారు మరి? కంప్లైంట్ ఇచ్చారా పోలీస్ స్టేషన్? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. ఇస్తే ఆల్రెడీ కేసు ఫైల్ అవుతుంది. ఇప్పుడు ఈరోజు సిగ్నేచర్ చేయడానికి వస్తుందని వెయిట్ చేయమని చెప్పేసి అన్న. అంటే ఇక్కడికి వస్తుందని చెప్పి వెయిట్ చేపిస్తున్నాను. ఓకే, అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు. మీరేనా, మీ అబ్బాయినేనా? నేనే అండి. మీరే? నేను వచ్చేసరికి హైదరాబాద్లోనే ట్రావెల్స్ బస్ డ్రైవర్. ఓకే. అయితే ఆ వీడియోస్ చూస్తా ఉన్నాను. సుమన్ టీవీ ద్వారానే బాగా ఇదయ్యి నేను అందులోనూ ఆమె ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ కూడా ఆమె సోషల్ మీడియాలో చెప్పేది కానీ ఏదైనా సరే ఎవరైనా నమ్మేస్తారు. ఓకే. ఆ విధంగా మొత్తం చూసి నేను విజయవాడలో నాది ప్రాపర్ వచ్చేసరికి విజయవాడ. నేను విజయవాడ వెళ్ళి ఆమెను కలిసి అక్కడ ఫస్ట్ 50,000 ఎన్రోల్మెంట్ ఫీజు అంటే అది కట్టి తర్వాత 20 days లోపు మీరు 3.5 కట్టాలి, 4 lakhs. మీది టోటల్ 8 lakhs. 4 lakhs ఇప్పుడు కట్టాలి. మిగతా 4 lakhs అనేది వీసా వచ్చిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత 1 year టైం. ఆ 1 year డ్రైవింగ్ అండి, డ్రైవింగ్. ఇప్పుడు నా పిల్లల భవిష్యత్తు కోసం అని మా పిల్లలు కాలేజీ చదువులకు వచ్చారు కాబట్టి నేను ఇప్పుడు అటు వెళ్దామని చూస్తున్నా. ఇప్పుడు మా పిల్లల భవిష్యత్తు ఏమన్నా నమ్మినందుకు ఎంత కట్టారు? 4 lakhs. 4 lakhs. ఇదిగో రిసిప్ట్ 3,50,000 రిసిప్ట్. ఇది 50,000 ఏమో అక్కడ ఆల్రెడీ ఎన్రోల్మెంట్ కింద కట్టేశారు. అదిగోండి ఫస్ట్ స్లిప్ అలాగే రీసెంట్ గా వీళ్ళకి సంబంధించిన వాళ్ళే ప్రెస్ క్లబ్ లో, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒక 37 మందో ఎంతమందో కూడా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది. నేను ఇవాళ వచ్చానండి ఇక్కడికి. చూసే ఉంటారు? నేను ఇక్కడికి చూశానండి. నేను లాస్ట్ వీక్ సాటర్డే విజయవాడ వెళ్ళాను. ఆమె కలవట్లేదని, ఫోన్ కూడా ఎవరి కలవట్లేదని విజయవాడ వెళ్తే ఆఫీస్ క్లోజ్ చేసి ఉంది. సరే అని చెప్పేసి సండే అక్కడే ఉండి మళ్ళీ మండే ఆమెను కలిసి చూస్తే మండే కూడా అక్కడ ఒక 15-20 మెంబర్స్ వచ్చారు కానీ క్లోజ్ ఉంది. సండే నైటే మళ్ళీ నేను బయలుదేరి హైదరాబాద్ వచ్చి మంగళవారం లాస్ట్ ట్యూస్డే వచ్చి ఇక్కడ మన మీర్పేటలో బేగంపేటలోని సప్తగిరి టవర్స్లో ఆఫీస్కి వెళ్ళాను. ఆ రోజు ఆమె కలిసింది నాకు లాస్ట్ ట్యూస్డే. కలిసి మీరేం టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు, మా సిస్టమ్స్ హ్యాక్ అయినాయి, మా డేటా ఇప్పుడు లోపల వాళ్ళు మా అయిన వాళ్ళు చేశారో బయట వాళ్ళు చేశారో తెలియదు, మా డేటా మొత్తం బయటకు వెళ్ళిపోయింది. అందుకనే మా సిస్టమ్స్ మొత్తం సైబర్ క్రైమ్ ఆఫీస్లో అప్పచెప్పాము. వితిన్ 2 days or 1 weekలో మీకు సార్ట్అవుట్ చేసేస్తాను మొత్తం. అంటే మళ్ళీ జాబ్ ఇస్తా అంటుందా, పైసలు ఇస్తా అంటుందా? అట్లా అయినా ఏం చెప్పట్లేదు. దానిలో అగ్రిమెంట్ల ప్రకారం అయితే కనుక ఆమె చెప్పింది ఏంటంటే ఒకవేళ అవ్వకపోతే కనుక 1 lakh to 1,20,000 కట్ చేసుకొని మిగిలిన రిఫైన్డ్ అమౌంట్ అనేది మీకు చేస్తాము అని ఆమె డైరెక్ట్గా మాతో చెప్పింది విజయవాడలో ఉన్నప్పుడు కూడా. అందుకని చెప్పేసి అని ఇవాళ వచ్చి చూస్తే అందరూ ఉన్నారు. సరే ఏంటంటే అంటే మాది ఇదే పరిస్థితి అన్నారు. సరే అని చెప్పి వాళ్ళతో పాటు కలిసి. మీ పిల్లలు ఏం చదువుతున్నారు? పెద్ద పాప వచ్చేసరికి హోటల్ మేనేజ్మెంట్, చిన్న పాప వచ్చేసరికి ఫారెన్సిక్. ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఇప్పుడు మా చేతిలో ఉంది, మేమేమో ఆమె చేతిలో ఉంది. ఓకే. ఇంకా ఉన్నారు, ఇంకా వీళ్ళందరూ కూడా బాధితులే. వాళ్ళ కొడుకులని అందరిని కూడా ఫారెన్ పంపించి ఇబ్బంది. ఎంత ఇచ్చా? నేను 4 లక్షలు కొట్టినా. 4 లక్షలు చేసిన. అయితే నేను ఫస్ట్ ఏమో ఒక 10 రోజుల ముందేమో 50,000 కట్టిన, క్యాష్ ఇచ్చిన, 50,000 క్యాష్ ఇచ్చిన. తర్వాత ఒక 15 days 20 days అట్లా టైం ఇచ్చింది నాకు. టైం ఇవ్వగానే తర్వాత మిగతా అమౌంట్ రెడీ చేసుకోండి అది అని చెప్పిళ్ళు. డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. మొత్తం 4 lakhs కట్టినా. 3 lakhs 50 ఏమో ఫోన్ పే చేసిన. ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి. క్యాష్ ఇచ్చిందేమో ఇక్కడ ఉన్నాయి. ఫోన్ పేమెంట్ చేసింది, ఇవన్నీ పేమెంట్ చేసింది. ఇవన్నీ పేమెంట్ చేసింది, ఇవన్నీ పేమెంట్ చేసింది. ఇవన్నీ ఓకే. లక్ష ఇదేమో 50,000 క్యాష్ ఇచ్చింది. ఇది వాళ్ళకి హ్యాండ్ క్యాష్ ఇచ్చింది, క్యాష్ ఇచ్చింది. ఇది దాదాపుగా సంవత్సరం అవుతుంది నేను కట్టి. సంవత్సరం అవుతుంది కట్టి. సంవత్సరం అవుతుంటే మరి ఎందుకు అడగలేదు? నేను అడుగుతా అంటే మీకు ప్రాసెస్ అవుతుంది సార్, ఇంకా ఏం కాలేదు, అక్కడ హాలిడేస్ ఉన్నాయి, న్యూ ఇయర్ హాలిడేస్ అని చెప్తున్నారు. మళ్ళీ డిసెంబర్, నవంబర్, జనవరిలా మాకు అక్కడ నుంచి ఏం కాల్స్ రాలే, రెస్పాన్స్ రాలే, అవన్నీ అడుగుతున్నారు, వాళ్ళు చెప్తున్నారు. అయితే సరే ఇది నవంబర్, డిసెంబర్, జనవరి అయిపోతే ఇప్పటి నుండి అయినా స్టార్ట్ అవుతుంది అంటే అవుతుంది సార్ మీకు ఇంటర్వ్యూ వస్తుంది అది అన్నారు. మళ్ళీ ఇంటర్వ్యూలో ఏమంటే అంటే
ఒకటే క్వశ్చన్ని వాళ్ళు రిపీట్గా అడుగుతున్నారు, మీకు ఎక్స్పీరియన్స్ ఉందా అనేది. ప్లస్ ఇంకా ఏంటిదంటే వాళ్ళు ఒకటే పర్సన్ 5 times చేస్తున్నారు, ఒకటే పర్సన్ చేస్తున్నారు. వేరే వేరే పర్సన్ నుండి, వేరే కంపెనీ నుండి అవన్నీ వస్తున్నాయి. ఒకటే కంపెనీ నుండి సేమ్ పర్సన్, సేమ్ పర్సన్ మన వాళ్ళ పేరు వస్తుంది కదా, అవన్నీ వస్తున్నాయి. వాటి పైన మీరు ఎక్కడ ఒక్కసారన్నా ఆమెను సౌజన్యాన్ని కలిసారా మీరు? సౌజన్య మేడం తోటి కలవలే నేను, సౌజన్య మేడం తోటి అసలు కలవాలి. ఒక్కసారి కూడా కలవాలి. 1 year లో ఒకసారి విజయవాడలో పోయినా, ఇట్లా జస్ట్ 5 minutes ఇట్లా రోడ్డు మీద కలిసింది. ప్రాసెస్ అవుతుంది అని చెప్పి కార్ ఎక్కి వెళ్ళిపోయింది మేడం. విజయవాడలో లోపల పోతే ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి పేరు అంత ఐడియా లేదు, ఆ అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి మాట్లాడితే మీకు చేస్తాం సార్ అని ఆయన కూడా అట్లనే అంటాడు. విజయవాడ కూడా వెళ్ళినా. ఇక్కడ వస్తే మళ్ళీ రేపు 10 days బ్యాక్ వచ్చిన, ఈ 10 days బ్యాక్ వచ్చినా కూడా సార్ మేడం రాలే, మేడం వచ్చినప్పుడు ఇన్ఫార్మ్ చేస్తా అది ఇది అంటున్నారు, కానీ ఎవరు ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. మళ్ళీ ఫైనల్ గా ఏం చేద్దాం అనుకుంటాను మరి? ఇప్పుడు మీరు మోసపోయారు, ఖచ్చితంగా 4 లక్షల రూపాయల దాకా అయితే మోసపోయారు. 1 year నుంచి పైసలు కట్టిన కాడ నుంచి ఇంతవరకైతే మోసపోయారని చెప్పి మీకు అనిపించింది. మీరు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజెంట్ అయితే కేసు చేస్తున్నా. ఇక పోలీసు వాళ్ళు ఏం రియాక్షన్ తీసుకోకపోతే మరి మ్యాటర్ ఏడి దాకా పోతుందో ఏంటిది అనేది చూద్దాం. ఇప్పుడు నేను ఒక్కడిని అయితే లేను కదా దీంట్లో, దాదాపు ఒక 30-40 మంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ 30-40 మంది దాకా ఉన్నారు. మరి విజయవాడ బ్రాంచ్ లో ఎంత మంది ఉన్నారో తెలియదు మనకు. ఇవి పోలీసు వాళ్ళు ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు? మాకు వాళ్ళు ఎంతో మాకు ఒక దారి కావాలి. లేకుంటే వాళ్ళు ఇప్పుడు 4 లక్షల లక్ష కట్ చేసుకుని 3 లక్షలు ఇచ్చినా కూడా మాకు అట్లయినా పర్వాలేదు. మొత్తానికి మొత్తం ఇవ్వకపోతే మేము కూడా లాస్ కదా. మాకు మొత్తం అప్పు తెచ్చింది మొత్తం అవన్నీ తీసుకొచ్చి కట్టినాం కదా మేము అవన్నీ. ఇది పరిస్థితి. ఈ ఫ్లయింగ్ బోర్డర్స్ ఇదేనా సంబంధించిన కన్సల్టెన్సీలో ఉన్నటువంటి దాదాపు 100 మంది ఫ్యామిలీల పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మోసపోయారని చెప్పి గ్రహించి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా రావడం జరిగింది, బేగంపేట పోలీస్ స్టేషన్. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మాకు న్యాయం జరగాల, మా పైసలు మాకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా ఆదేశిస్తున్నారు, అభ్యర్థన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మరి సౌజన్య గారు మరి దీనిపైన ఖచ్చితంగా ఇంతకుముందు ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారంటే, ఇంటర్వ్యూల తర్వాత వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో రీల్స్, షార్ట్స్, యూట్యూబ్లో షార్ట్స్ ఇవన్నీ పెట్టి వాళ్ళందరినీ కూడా ప్రేరేపించినటువంటి పరిస్థితి. మరి అవి నమ్మి వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి ఆ కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యి ఈ విధంగా వాళ్ళందరూ కూడా మోసపోయినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరగాలి అని చెప్పి కూడా పోలీస్ స్టేషన్ కూడా రావడం జరిగింది. పోలీసులు కూడా వీళ్ళందరూ కూడా న్యాయం చేసే విధంగా నడుచుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాం. చూస్తున్నాను కాలేజీ టీవీ. థ్యాంక్ యూ.